హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే సంక్రాంతి మకర సంక్రాంతి స్పెషల్ అయితే ఇంట్లో పూజలు అయితే అయిపోయాయి అన్నమాట. మా బంగారు తల్లి అయితే నిన్న వేసుకున్న పట్టులంగానే మళ్ళీ వేసుకుంది. బంగారు తల్లి, వాట్ హ్యాపెన్? ఇట్స్ ఓకే. సో మీరందరూ ఎలా చేసుకున్నారు మకర సంక్రాంతి? మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే పూజ అయితే చేసాము. నెక్స్ట్ ఇప్పుడు పాలు పొంగబెడతాము. ఇక్కడ మాకు ఈసారి అయితే గొబ్బెమ్మలు దొరకలేదు. ఎప్పుడు ఈసారే కాదు, ఎప్పుడు ట్రై చేసినా దొరకట్లేదు. లాస్ట్ టైం అయితే నేను కొంచెం మట్టి పెట్టాను, నల్ల మట్టి తీసుకొని అట్లా గొబ్బెమ్మల్లాగా. నాకు ఈసారి అట్లా అనిపించలేదు, సాటిస్ఫాక్షన్గా లేక చేయలేదు అనమాట. సో అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సన్వి, నువ్వు చెప్పు. మంచిగా చేయి మొక్కు. అందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. మేము ఇవాళ పూజ చేసుకున్నాము. హారతి తీసుకో. మరి నువ్వు ఒక్క నిమిషం ఉండు, మంచిగా హారతి తీసుకో దూరం నుంచి. టూ హ్యాండ్స్ కింద పడతావు. పెట్టుకో, ఇక్కడ చూడు. తీసుకో, పెట్టుకో, నెత్తి మీద పెట్టుకో తీసుకొని. మంచి జేజకు మొక్కినవా? ప్రసాదాలు కూడా పెట్టుకున్నాము, ఫ్రూట్స్ ఇట్లా వాయనం కూడా పెట్టుకున్నాం అనమాట లక్ష్మీదేవికి. చెరుకు గడ్డలు ఎందుకు అంటే, చెరుకు గడ్డలు లక్ష్మీదేవి లాగా మనం కొలుసుకుంటాం కాబట్టి చెరుకు గడ్డలు. ఇలా మా పూజ అయితే ఇలా జరిగిందనమాట. మా బంగారు తల్లి మాత్రం నిన్న ఇదే పట్టుమాన వేసుకుంది. ఆమెకి ఇదే నచ్చిందంట. మళ్ళీ ఇవాళ కూడా ఇదే పట్టుమాన వేసుకుంది అనమాట. వేరేది వేసుకోమంటే వేసుకుంటలేదు బంగారు తల్లి. కదా తల్లి? చెప్పు నువ్వు, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఏమన్నా చెప్తావేమో. ఏం పూజ చేసావా నువ్వు? హారతి ఇచ్చినవా? చిన్ను పెట్టుకున్నావా? బ్లెస్సింగ్ తీసుకున్నావా? అదేంటిది? అక్కడ పెట్టేసే మరి జేజే దగ్గర. ఇంకా జేజకు మొక్కు మరి. మకర సంక్రాంతి కరెక్ట్. రేపు కనుమ. భోగి రోజు ఏం చేసినావు? భోగి పళ్ళు పోసుకున్నావా? ఓకే అండి, మరొకసారి అందరికీ శుభాకాంక్షలు.